మెదక్ టౌన్లో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో జాతీయ దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నేడు 4K రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం మెదక్లో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా మరియు మెదక్ టౌన్ ఆధ్వర్యంలో 4K రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు, మెదక్ టౌన్ అధ్యక్షులు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యకర్తలు మరియు పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం. భారత్ మాతా కీ మాతరం మిత్రం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదిన సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చేత ఈ మెదక్ పట్టణంలో జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఒక్క స్టాచ్యూ నుండి ఇంకొక స్టాచ్యూ వరకు 4 కిలోమీటర్లు పాదయాత్ర ముగించుకున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ, పత్రికా మిత్రులకు, పోలీస్ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే 523 రాజ్యాలను ఏకదాటికి తీసుకొచ్చి భారతదేశ దిశ ఏ విధంగా ఉండాలో అప్పుడే నిర్ణయించినటువంటి ఒక చేతనే ఈ దేశ ఐకమత్యముకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి యొక్క కృషి అనేకమైనటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే ఈ దేశంలో ఎవరైతే స్వాతంత్రం కోసం గాని, స్వాతంత్రం వచ్చినాక గాని దేశం కోసం పనిచేసినటువంటి ఒక మహాయోధులను, పుణ్య పురుషులను స్మరించుకొని వారికి అనేకమైనటువంటి ఒక విద్యార్థుల నుండి వ్యాసరచన పోటీలు పెట్టి వాళ్ళకు ప్రథమమైనటువంటి ఒక బహుమతులు ఇవ్వాలని పిలుపునిచ్చినటువంటి ఒక సందర్భంగా వాటిని స్కూళ్లలో, కాలేజీలలో అవగాహన కల్పిస్తూ వ్యాసరచన పోటీలు పెడుతూ, మూడవది ఏంటంటే ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే ఈ దేశంలో వినియోగిస్తే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అంతకుముందు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంలో పరిపాలించేటప్పుడు మరి వారి ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ భారతదేశంలో వారి ఖ్యాతి ప్రఖ్యాతులను భారతదేశానికి తెలియజేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమము ఇంకా ఒక నెల మట్టుకు ఉన్నది కాబట్టి రోజు కూడా పటేల్ గారి యొక్క కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి విలేజ్ లో కానీ, ప్రతి మండల్లో కానీ అంతా కూడా వీరి జయంతిని నిర్వహించి వీరి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెదక్ జిల్లా బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పాదయాత్రలో పాల్గొన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పత్రికా విలేకరులకు, అదేవిధంగా పోలీసు మిత్రులకు అందరికీ, మెదక్ పట్టణ వాసులకు అందరికీ కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి మరి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశంలో చరిత్రగా గొప్ప వ్యక్తులు ఎవరైతురో వాళ్ళను ఈ యొక్క ప్రజలకు, ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి దీటుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో కొన్ని మా వంతుగా మాకు పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మరి మెదక్
తీసుకుపోతూ వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ మరి గత తెలంగాణ నెల తరువాత మనకు స్వతంత్రం వచ్చింది. మరి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి రజాకారుల పైన యుద్ధం ప్రకటించి వారిని మరి తెలంగాణ నుంచి తరిమి కొట్టి మరి నిజమైన స్వతంత్రాన్ని 13 నెలల భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మనకు స్వతంత్రం రావడం జరిగింది. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. భారత ప్రధానమంత్రి ఈ గొప్ప ఉక్కు మనిషి వీరి చరిత్ర మరి ప్రపంచానికి తెలియాలని చెప్పి మరి గుజరాత్ రాష్ట్రంలో మరి భారతదేశం నుంచి నలుమూలల నుంచి కూడా ఉక్కును తీసుకొచ్చి అక్కడ ఉక్కు మనిషి 150 ఫీట్ల యొక్క విగ్రహాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు భారతదేశం అంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క మరి కార్యక్రమాలు ఏవైతున్నాయో యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మెదక్ పట్టణంలో కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భారతదేశం యొక్క చరిత్ర కానీ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.